హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా. థర్డ్ కంపెనీ వచ్చి తేవా ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగా వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు అందటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో సిక్యూసి డిపార్ట్మెంట్ వాళ్ళకి అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషను ఇది రోల్స్ ఉంటాయి. ఈ జాబ్కి సంబంధించి మనకి ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి డేటు టైం వచ్చేసి డేటు ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ప్రతిరోజు కూడా ఈ 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 1, రుద్రారం, సంగారెడ్డి డిస్టిక్లో. జాబ్ లొకేషన్ కూడా సేమ్ అదే లొకేషన్లోనే మనకి అదే కంపెనీ దగ్గరే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 1 రుద్రారం సంగారెడ్డిలోనే మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం కూడా అక్కడే కంపెనీ కూడా అక్కడే మనకి జాబ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదే లొకేషన్లో. మనకి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్గా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి, ఫార్మసీ చేసి ఉండాలి, ఫార్మసీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి ఈ సిక్యూసీ డిపార్ట్మెంట్కి మనకు కావాలంటే. తర్వాత ఈ జాబ్కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ డిస్క్రిప్షన్ ఏంటంటే మెథడ్ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. హెచ్పిఎల్సి గురించి, జీసీ గురించి, అంటే మన క్యూసీలో ల్యాబ్ వాళ్ళు శాంప్లింగ్ అనేది చేస్తారు. వాళ్ళు దాని ప్రకారం హెచ్పిఎల్సి, జీసీ వాటి గురించి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి అన్నమాట. తర్వాత కోఆర్డినేషన్ ఆఫ్ అనలిటికల్ మెథడ్ గురించి, ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ గురించి అని, డ్రగ్ సబ్స్టెన్స్ గురించి, ఏపీఐ ప్రొడక్షన్లో మనకి ఏ విధంగా చేస్తారో దాని గురించి కూడా క్లియర్ కస్ట్గా తెలిసి ఉండాలి. తర్వాత మాస్టర్ కొలాబరేషన్ షెడ్యూల్స్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్ అనేది మన వ్యాలిడేషన్లో ఏ విధంగా మనం అప్లై చేస్తామో దాని గురించి కనుక క్లియర్గా మనకి తెలిసి అనేది ఉండాలి. తర్వాత ఓఎస్, ఓఓటీ. ఓఎస్ అంటే దాని అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్. ఓఓటీ గురించి ఇన్సిడెంట్స్, డీవియేషన్స్ గురించి అనేది ఏ విధంగా మనకి శాంప్లింగ్లో ఏ విధంగా మనకి ఫాలో అవ్వాలనే దాని గురించి కానీ క్లియర్గా మనకి తెలిసినట్టయితే దాని గురించి మనకి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి కన్ఫామ్గా వీటి గురించి అనేది తెలిసిద్ది. దాన్ని చూసుకొని మీరు ఈ డిస్క్రిప్షన్ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మనకి షిఫ్ట్లు అనేవి ఏబీసీ షిఫ్ట్లు అనేవి రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి అన్నమాట. ఏబీసీ షిఫ్ట్, ఏ షిఫ్ట్ 6 to 2 వరకు, బి షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, సి షిఫ్ట్ నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు ఈ షిఫ్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, ఫోటో కాపీ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటివి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసుకొని వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో క్యూసీ డిపార్ట్మెంట్లో అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్కి ఇంటర్వ్యూలు అనేవి 25వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. ప్రతిరోజు 9:30కి. ఓకేనా ఫ్రెండ్స్. ఇటువంటి నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా. సన్ ఫార్మాలో ఏప్రిల్ 25వ తారీఖు నుంచి మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చి సిసిఓ లెర్నింగ్ సెంటర్, సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 2-2A, ఇండస్ట్రియల్ ఏరియా, దావోస్, మధ్యప్రదేశ్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి రెజ్యూమ్ అనేది పంపించవచ్చు. ఈ మెయిల్ ఐడికి 2 మెయిల్ ఐడీలు ఉన్నాయి. nidhi.rathor1@sunpharma.com, admin.devos@sunpharma.com. ఈ 2 మెయిల్ ఐడికి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఈ కంపెనీ సన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఏమేమి ఖాళీగా ఉన్నాయి, మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలనేది పూర్తి డీటెయిల్గా మీ మెయిల్ ఐడికి వాళ్ళు రిటర్న్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఏమి లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఎస్సీ, ఎంఎస్సీ చేసి ఉండాలి కెమిస్ట్రీ. తర్వాత ఐటీఐ డిపార్ట్మెంట్ పెట్రో ఆర్ఏసీ చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అకాడమిక్స్
చేసి ఉండాలన్నమాట. తర్వాత రెడీ టు రిలొకేటెడ్ దేవాస్లో మనకి ఈ కంపెనీ ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్వ్యూ నిర్వహించి అక్కడే మనకి కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది, మన జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి రిక్రూట్మెంట్ అనేది ఏం ఫీజు కూడా వీళ్ళు తీసుకోవట్లేదు, ఎవరిని చూసి కూడా మోసపోవద్దని చెప్తున్నారు. మనీ అనేది అసలు చెల్లించకుండా డైరెక్ట్ కంపెనీకి వచ్చి మీరు అటెండ్ అవ్వచ్చు, మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏం ఫీజు కూడా ఎక్కడ మీరు చెల్లించవద్దని చెప్తున్నారు అన్నమాట నోట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాంప్లెట్లు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటు, పొజిషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు, డేటు, స్కిల్స్ రిక్వైర్డ్ అనేది ఏ విధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. పొజిషను అప్రెంటిస్గా, క్వాలిఫికేషను బీఎస్సీ ఎంఎస్సీ తీసుకుంటారు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్గా మెయిల్ ఫీమేల్ తీసుకుంటారు. డేట్ వచ్చేసి 28వ తారీఖు నాడు, ఏప్రిల్ 28. స్కిల్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి కన్ఫర్మ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి తేవా ఫార్మాస్యూటికల్స్. మే 4వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇది సూపర్వైజర్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ అంటే షిఫ్ట్ ఇన్ఛార్జి వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డి ఫార్మా, బీ ఫార్మా, ఎం ఫార్మా, బీఎస్సీ ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 4 to 7 years ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తేవా ఫార్మాస్యూటికల్స్లో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయన్నమాట. మనకి ఈ షిఫ్ట్ ఇన్ఛార్జీ సంబంధించి మనకి ఎస్ఓపీల గురించి, బీపీఆర్ల గురించి, గుడ్ డాక్యుమెంటేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో మనం ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత బీపీఆర్లు అనేది క్లియర్ కస్ట్గా ఏ విధంగా మనకు రాయాలనేది, ఎస్ఓపీస్కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసెసెస్ అనేవి ఎలా ఉండాలి, సేఫ్టీ డివియేషన్ అవ్వకుండా ఏ విధంగా మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ విధంగా అన్నీ కూడా మనకి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి బ్యాచ్ స్టార్టింగ్ టైంలో రా మెటీరియల్ ఏ విధంగా అప్రూవ్డ్ అయిందా లేదా, రిజెక్ట్ అయిన మెటీరియల్ వచ్చిందా, ఎక్స్పైరీ డేట్ ఏది వచ్చింది అనేది క్లియర్గా చూసుకొని మనకు బ్యాచ్లు అనేవి వేస్తారన్నమాట షిఫ్ట్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి తేవా ఫార్మాస్యూటికల్స్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి చూసాం. ఈరోజు వచ్చేసి మనకి 3 కంపెనీలు, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, 3 కంపెనీ తేవా ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీలలో ఇంటర్వ్యూలు అనేవి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ కట్గా చూడటం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.